తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, ధూపం గురించి తెలియచేయండి అంటూ ఒకళ్ళు కమెంట్ చేశారక్క. ధూపం వైశిష్ట్యం ఏమిటి? ఇప్పుడు రకరకాల అంటే స్మోక్ వల్ల వచ్చేటటువంటి ఇబ్బందుల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే డెఫినెట్గా లంగ్స్ మీద అది ఇంపాక్ట్ చూపిస్తుంది. మనమేం స్మోక్ చేయక్కర్లేదు. ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ ఈవెన్ మోర్ డేంజరస్ అని అంటూ ఉంటారు. అవును, ఇప్పుడు ఈ అగరబత్తులు పీల్చేయటం అంటే ప్యాసివ్ స్మోకింగ్ అవును కదా. సిగరెట్ అంటే పొగాకు, అది అవును. ఇంకా డేంజరస్. అలాంటిదే ఇది కూడా. మొన్న ఒక డాక్టర్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అన్నారు, స్మోక్ ఏ స్మోక్ ఎండ్ ఆఫ్ ద డే అని చెప్పడం జరిగింది. దీని గురించి కూడా మాట్లాడుకుందాం. కానీ మరి అమ్మవారికి కానీ ప్రత్యేకించి వారాహి అమ్మవారికి, కుబేరుడికి ధూపం చాలా చాలా ఇష్టం అని అంటూ ఉంటారు. అవును. ఎట్లా ఇవ్వచ్చు? ఇంట్లో నెగటివిటీని చాలా సార్లు మీరు చెప్పారు, నెగటివిటీని బయటికి పంపించేస్తుంది ధూపం అని అంటారు. సో ఓవరాల్ గా ధూపాన్ని ఎలా వేయొచ్చు ఇంట్లో, ఇవన్నీ ఒకసారి. తప్పకుండా చెప్తాను. మీరు చూస్తే గనక స్మోక్ ఈజ్ స్మోక్ అనే మాటని నేను వ్యతిరేకిస్తాను. ఎందుకు అని అంటే, మీరు చదివినప్పుడు చాలా అంటే అబ్బా ఆశ్చర్యము, అలాగే ఒక ఇంత ఆనందం కలిగిన విషయం ఏంటంటే, భూపాల్ గ్యాస్ ఇది జరిగినప్పుడు కేవలం 4 కుటుంబాలు మాత్రమే బ్రతికున్నాయి అవి అని చెప్పారు. వాళ్ళు అగ్నిహోత్రి కుటుంబాలు అవన్నీ కూడా. అంటే అగ్నిహోత్రము అని అంటే ప్రతి నిత్యము అగ్నికి సంబంధించింది క్రతువు చేసుకొని, హోమం చేసుకొని, ఆవు నెయ్యితో వాళ్ళు వండుకున్నది హోమంలో వేసిన తర్వాతనే వాళ్ళు తినేవాళ్ళు అనమాట. 4 కుటుంబాలు బ్రతికాయట. అంటే ఏంటంటే, ఎక్కడైతే వాళ్ళు హోమం చేసుకుని ఉన్నారో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగున్నాయి, వాళ్ళ వరకు ఆక్సిజన్ సరిపోయింది అని అర్థం అనమాట. ఓకే, మరి ఇక్కడ కూడా స్మోకే కదా వచ్చేది. కాబట్టి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఏదైతే కెమికల్ కి సంబంధించిన పొగ ఉంటుందో అది పీల్చకూడదు, పొగాకు పీల్చకూడదు. అలాగే ఏవైనా సరే ఈ అగరబత్తీలు ఉంటాయి చూసావా, అగరబత్తీలు కూడా కెమికల్స్ తో తయారు చేసినవి కరెక్ట్ కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంతసేపు సువాసన ఎంత వెదజల్లుతుందనే దాని మీద మనము కేంద్రీకరిస్తాం, కానీ ఆ సువాసన అనేది ఎంత న్యాచురల్ గా వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య కాలంలో మీరు ఏమైనా చేసుకోవాలి అని అనుకుంటే గనక చక్కగా ఆవు పిడకలు అనేవి కూడా ఎండిపోయినవి దొరుకుతున్నాయి. నేను ఏం చెప్తా అంటే, చక్కగా వాటిని పొడి కొట్టేసేసుకొని ఒక చిన్న గ్రైండర్ జార్ పెట్టుకున్న పద్మిని. నేను చిన్న చిన్న ముక్కలు చేసుకొని, పాత గ్రైండర్ జార్ ఉంటుంది కదా, అందులో గ్రైండ్ చేసేసుకొని పెట్టుకొని, నేను పువ్వులు అవన్నీ కూడా ఎండబెట్టేసేసి గ్రైండ్ చేసేసి దానిలో కలిపేసేసి, ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొంచెం తడి చేసుకుంటే అవి ఇట్లా షేప్ వస్తాయి అనమాట. ఇట్లా ధూప్ స్టిక్స్ లాగా చేసుకుని పెట్టుకొని ఎండిపోయిన తర్వాత దాంతో ధూపం ఇస్తున్నాను. నిర్మాల్యాన్ని అలా నిర్మాల్యాన్ని అలా ఇంకొకటి నిర్మాల్యాన్ని అలా వినియోగించడం మళ్ళీ ఇంట్లోకి వినియోగిస్తా, కానీ దేవుడి దగ్గర మాత్రం స్పెషల్ పువ్వులే అన్నమాట. మళ్ళీ స్పెషల్ గా మనం పువ్వులు తెచ్చుకున్నప్పుడు కొన్ని వంకర పువ్వులు ఉంటాయి పాపం, ఇట్లా చామంతి పువ్వు ఉందనుకో మొత్తం రాదు దానికి. ఎందుకు అట్లా కొంచెమే వచ్చి సగం పువ్వు ఉంటే అవి కుంటి పువ్వులు వాడకూడదు అంటారు. ఎందుకు అంటే అది కూడా ఎందుకు పువ్వు కాదా అంటే, చామంతి పువ్వు రెక్కలు ఉంటాయి కదా, సేమ్ అన్ని కొన్ని కొన్ని సైజులో వస్తాయి, కొన్ని సైజులో వస్తాయి. అలాగే లోటస్ కి కూడా ఏవి ఎక్కడ రావాలి రేకులు అనేది దాన్ని ఫిబొనాచి అంటారు. ఫిబొనాచి అంటారు అన్నమాట. అంటే చాలా స్ట్రక్చర్డ్ గా ఏది ఎంతవరకు రావాలో అంతవరకు అదే సైజులో విస్తరించి ఉంటుంది. అది భగవద్ అనుగ్రహం. అది ఏ పువ్వుకైతే లేదో ఆ అనుగ్రహం రాలేదనే కదా అర్థము. కాబట్టి అలాంటి పువ్వులు తీసుకొని మనము వీటికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కాబట్టి మల్లె పువ్వులన్నా ఇవన్నీ కూడా చక్కగా నీడలో ఎండబెడితే వాసన పోదు, కాబట్టి మనం చేసుకోవచ్చు. అలా మీరు ఒకవేళ అలా కాదు ధూపం వెయ్యాలి అనుకుంటే, ఆవు పిడకను తీసుకొని వచ్చి సాంబ్రాణి స్పెషల్గా దొరుకుతుంది, దశాంగము అని కూడా స్పెషల్గా తయారు చేస్తున్నారు ఇప్పుడు. ఆవు పిడకని మీరు చక్కగా కాల్చేసి దాని మీద వేసి ధూపం ఇవ్వచ్చు అనమాట. ఓకే, డెఫినెట్ గా స్మోక్ ఈజ్ స్మోక్ వెన్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ కెమికల్స్. ఆ కెమికల్స్ అనేవి లేకుండా అన్ని ఆర్గానిక్ వి మనం గనక చూసుకుంటే చాలా మంచిది ధూపం వేస్తే. ప్రతిరోజు ఇమ్మంటారా? మరి ప్రతిరోజు వేస్తే చాలా మంచిది. దేవుడి దగ్గర ప్రతిరోజు తప్పకుండా వేయాలి. అలాగే మీరు ఎప్పుడైతే ఆసనం వేసుకొని కూర్చుంటాం కదా, మనం సడన్ గా
లేచి అయ్యో చెంచా మర్చిపోయామే, అయ్యో ఉద్ధరిని మర్చిపోయామని లేస్తాం కదా, అప్పుడు వచ్చి రాక్షసుడు కూర్చుంటాట. జనరల్ గా మనం లేచిన వెంటనే ఆసనం కూడా కొంచెం కదిపి లేస్తాం అనమాట. ఒక్కొక్కసారి కదపం, లేచి వచ్చి కూర్చుండిపోతాం. అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఆన్ అండ్ అరౌండ్ ఉంటుంది. ఈ ధూపం వేస్తే వెళ్ళిపోతుంది. నెగిటివ్ ఎనర్జీస్ కి పడనిదే ధూపం. ధూపం వల్ల వచ్చే పొగ పడదనమాట. మీరు చూసుకుంటే గనక పొగ రూపంలో వారాహి నామం చదువుకుంటుంటే అమ్మవారికి ధూపం రూపంలో ధూమ్రవారాహి అని చదువుకుంటాం కదా మనం. ధూమ్రం అంటే ధూపం అనమాట. ధూప రూపంలో కూడా అమ్మవారు ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. అలా ధూపం తప్పకుండా దేవుడి గుడిలో ఇవ్వండి. ప్రతి గురు శుక్రవారాలు ఇంట్లో సాయంత్రం పూట ధూపం ఇవ్వండి. తప్పకుండా లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని చెప్పుకోవచ్చు. కుబేరుడికి కూడా ఇష్టము ధూపం అనేది వినడం జరిగింది. ఇస్ ఇట్ సో? చాలా. ఎందుకంటే మంచి సువాసన పీల్చంగానే మన సెన్సెస్ అన్ని కూడా అలర్ట్ అయిపోతాయి. మీరు కొంచెం ఇట్లా ఏదైనా ఇట్లా కొంచెం జవ్వాది తీసుకొని ఇట్లా చూడు, అలర్ట్ అనిపిస్తుంది అనమాట. వెంటనే 5 సెన్సెస్ కూడా అలర్ట్ అవుతాయి. కాబట్టి భగవంతుడికి కూడా సువాసన అంటే ఇష్టం కాబట్టి ఎక్కడ సువాసన ఉంటే అక్కడ భగవంతుడు ఉన్నట్టు. కాబట్టి తప్పకుండా మీరు వచ్చేయండి. ఈ ధూపం వేసేటప్పుడు చదువుకోవాల్సినటువంటి నామాలు ఏమైనా ఉంటాయా? అమ్మవారివి చదువుకోవడము, లేకపోతే ఓం గం గణపతే నమః అని చదువుకోవడము, లేదా మీరు హనుమాన్ చాలీసా చదువుతూ నోటికొచ్చి మనకి హనుమాన్ చాలీసా తప్పకుండా చదువుతూ వేయడము. లేదు మీకు ఏ నామాలు మీకు స్పీడ్గా తొందరగా శ్లోకాలు వస్తే గనక అవి చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడి దగ్గర. ఇప్పుడు ఇల్లంతా కూడా మీరు పలుమార్లు చెప్పారు అమావాస్యకి ఖచ్చితంగా ధూపం వేసుకోండి అని చెప్పి. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో ఉన్నాం కదా, ఇల్లంతా వేయటం అంటే మీ ఉద్దేశం అంటే బాల్కనీలో కూడా వేయాలా? బాల్కనీలో ఒక్క వాష్రూమ్స్ తప్పించి మిగతా అన్ని చోట్ల వేయాలి. దేవుడికి వేసేటటువంటి ధూపం ఏదైతే పాత్ర ఉంటుందో అది సపరేట్ గా ఉంచుకోవాలా, లేకపోతే ఇంటికి మొత్తం వేస్తాం కదా అవి రెండు సపరేట్ అక్కర్లేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఇంటికి వేసేటప్పుడు కూడా ముందు భగవంతుడి దగ్గర చూపించే కదా మనం తీసుకొస్తాము. అవునా కదా, కొంచెం పట్టుకునే విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. మీరు ఇంకొకటి, ఈ కోల్తో అంటే బొగ్గుతో తయారు చేసిన ధూప్ స్టిక్స్ కూడా వస్తున్నాయి. అవి వాడే కంటే కూడా ఆవు పేడతో తయారు చేసిన ధూప్ స్టిక్స్ వాడండి. అసలు చాలా తేడా ఉంటుంది అనమాట. ఆ పొగకి ఈ పొగకి మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. అది వేస్తూ కొంచెం సాంబ్రాణి చేత్తో పెట్టుకొని ఇట్లా వేస్తూ ఉండడమే అనమాట. చాలా బాగుంటుంది. ధూపం వేసిన తర్వాత ఆ ఎనర్జీ మీకు తెలిసిపోతుంది పద్మిని. అయితే సింహద్వారానికి కూడా బయటకు వెళ్ళి ఇవ్వచ్చాక సింహద్వారం బయటకు వచ్చేసి మనని కాచి కాపాడుతుంది చక్కగా. అవునా కాదా? అలాగే గడపని కూడా లక్ష్మీదేవిగా మనం పూజించుకుంటాం. ఆ గడపని చూస్తే నాకు అనిపిస్తుంది గడప ఉంది కాబట్టి కాదు హిరణ్యకశిపుడు చంపబడ్డాడు, కూర్చోవడం అంతే కదా. ఓం హిరణ్యాయ నమః అనుకుంటా. కాబట్టి గడప అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎలాంటి రాక్షసులనైనా కూడా మన ఇంట్లోకి రాకుండా చూస్తుంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. గడపకు కూడా ఇవ్వచ్చు. గడపకు కూడా ఇవ్వాలి. అద్భుతం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధూపం గురించి అడిగారు, వీడియో చేయడం జరిగింది. మరి ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.